ఏదైనా ఒక వస్తువును ప్రవాహిలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్ప్లవన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది అన్నదే ఆర్కిమెడీస్ సూత్రం. మొదట ఉత్ప్లవన బలం లేదా ఫోర్స్ ఆఫ్ బొయాన్సీ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ద్రవ పదార్థాలను వాయు పదార్థాలను ప్రవాహులు అంటారని తెలుసు కదా పిల్లలు. ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో కలుగజేయబడే బలాన్నే ఉత్ప్లవనం అంటారు. మరి ఈ ఉత్ప్లవన బలం అనేది ఆ వస్తువు తొలగించబడిన ద్రవం బరువుకి సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రయోగపూర్వకంగా పరిశీలిద్దామా పిల్లలు? ఈ కృత్యంలో రీడింగులను స్పష్టంగా పరిశీలించుటకు ఉపయోగించే నీటిలో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ వేయడం జరిగింది. దీనివల్ల చక్కని రంగు ఉంటుంది కాబట్టి స్పష్టంగా రీడింగులు గుర్తించవచ్చు. మనము ఈ ప్రయోగంలో ఉపయోగించే వస్తువు యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కున్నాం. 100 వరకు నీటిని తీసుకొని ఈ వస్తువుని ఉంచడం ద్వారా కొంత మట్టం పెరిగింది. ఈ పెరిగిన మట్టమే ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం. దీని విలువ 22 mlగా గుర్తించడం జరిగింది. తీస్తే తిరిగి 100కి చేరడాన్ని మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ కృత్యానికి అవసరమైన ఒక ఓవర్ఫ్లో జార్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఓవర్ఫ్లో జార్లో మట్టం వరకు నీటిని కొలిచి సిద్ధంగా ఉంచుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న వస్తువు యొక్క భారాన్ని గాలిలో కొలుద్దాం. అదేవిధంగా ఈ నీటిలో ఆ వస్తువు ఎంత భారాన్ని కోల్పోతుందో పరిశీలిద్దాం. గాలిలో 42 గ్రాముల భారం ఉండడాన్ని మనం స్ప్రింగ్ త్రాసులో కొలవవచ్చు. ఇప్పుడు ఈ వస్తువును నీటిలో ముంచుదాం. ఉంచడం వల్ల కొంత ఘనపరిమాణం పెరుగుతుంది కదా, అప్పుడు నీరు తొలగిపోతుంది. ఇప్పుడు నీటిలో మునగడం వల్ల వస్తువు యొక్క భారం తగ్గుతుంది. ఎంతనో పరిశీలించండి పిల్లలు. అది 20 గ్రాములుగా ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. గాల్లో ఉన్నదానికన్నా నీళ్ళలో తగ్గినట్టు తెలుస్తుంది కదా పిల్లలు. మరి ఎంత ద్రవం పక్కకు ఒలికిపోయిందో ఆ ఒలికిపోయిన ద్రవం యొక్క ద్రవ్యరాశిని భారాన్ని మనము లెక్కిద్దాం పిల్లలు. సెట్ 0 చేద్దాం. ఎందుకంటే మనం ద్రవం యొక్క భారాన్ని మాత్రమే కొలవాలి కదా, అందుకని. ఇక్కడ తొలగిపోయిన నీటి భారాన్ని పరిశీలిద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు. దాని విలువ 22 గ్రాముల భారాన్ని కలిగి ఉన్నట్లు మనము గుర్తించవచ్చు. రీడింగును పరిశీలించండి పిల్లలు. ఇప్పుడు ద్రవాన్ని 100 వరకు నీరు ఉన్న బీకర్లో వేస్తే అది వస్తువు మునిగినప్పుడు ఎంత పరిమాణం అయితే పెరిగిందో అంతే పరిమాణం పెరుగుతుంది. అంటే వస్తువు పూర్తిగా మునిగింది కాబట్టి వస్తువు యొక్క ఘనపరిమాణం ఎంత ఉందో తొలగిపోయిన ద్రవం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉన్నట్లు మనము గుర్తించవచ్చు. నీటి సాంద్రతను పరిశీలించడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి పిల్లలు. 30 ml వరకు నీటిని పోసాం. అది 30 గ్రాములు తూగుతుంది. అంటే నీటి యొక్క సాంద్రత 1గా మనము గుర్తించవచ్చు. ఇప్పటి వరకు పరిశీలించినటువంటి కృత్యాన్ని ఓసారి మనం ఇక్కడ అనలైజ్ చేద్దాం. మనం తీసుకున్న వస్తువు యొక్క భారం గాలిలో W=mg. దీని విలువ 42 గ్రాముల భారంగా మనం గుర్తించాం కదా పిల్లలు. మరి దీనిని నీటిలో ముంచినప్పుడు నీరు అన్ని వైపులా
ఈ వస్తువును పైకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ అన్నిటి యొక్క ఫలితమే దీనికి వ్యతిరేక దిశలో, అంటే భారానికి వ్యతిరేక దిశలో పైవైపు ఉన్నట్లు మనం ఊహించవచ్చు. దీన్నే ఫోర్స్ ఆఫ్ బొయాన్సీ లేదా ఉత్ప్లవన బలం అంటారు. అంటే కిందకు 42 గ్రాముల భారం పనిచేస్తూ ఉంటే నీళ్లు పైకి నెట్టే బలం కొంత ఉంటుంది. అందుకే నీటిలో వస్తువు యొక్క భారం తగ్గినట్లు అనిపిస్తుంది. దీని విలువ మనం ప్రయోగపూర్వకంగా కొలిచాం. దీని విలువ 20 గ్రాముల భారంగా ఉన్నట్లు మనకు విలువ వచ్చింది. అంటే పైకి నెట్టే బలం ఎంతో ఊహించండి పిల్లలు. 42, అందులో పైకి నెట్టే బలం పోగా 20 గ్రాముల భారం మిగిలింది. అంటే పైకి నెట్టిన బలం 22 గ్రాములు అని మనము గుర్తించవచ్చు. దీన్నే ఉత్ప్లవన బలం అంటాం. మరి ఇది మునగడం వల్ల తొలగిపోయినటువంటి నీటి భారం ఎంతో కూడా మనం లెక్కించాం. దీని విలువ కూడా 22 గ్రాముల భారం ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ఆర్కిమిడీస్ చెప్పాడు. అంటే పైకి నెట్టే బలం ఎంతైతే ఉంటుందో తొలగిపోయినటువంటి ద్రవం బరువు కూడా అంతే ఉంటుంది అనేదే ఆర్కిమిడీస్ సిద్ధాంతం. గమనించండి. ఘనపరిమాణం పరంగా వస్తువు యొక్క ఘనపరిమాణము 22 ml ఉండడాన్ని మనం ప్రయోగపూర్వకంగా లెక్కించాం. అదేవిధంగా ఈ వస్తువు మునగడం వల్ల ఒలికిపోయినటువంటి నీటి యొక్క ఘనపరిమాణం కూడా 22 ml ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. అంత ఘనపరిమాణం గల వస్తువు లోపలికి వెళ్తుంది కాబట్టి అంత ఘనపరిమాణం గల నీరు పక్కకు ఒలికిపోవాలి. సాంద్రత పరంగా ఈ విషయాన్ని మనం పరిశీలిద్దాం. నీటి యొక్క సాంద్రత మనము ఇక్కడ ప్రయోగపూర్వకంగా లెక్కించాం పిల్లలు. సాంద్రత ద్రవ్యరాశిపై ఘనపరిమాణం. ఇక్కడ 30 గ్రాముల నీరు 30 ml ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. దీని యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ ml. సాపేక్షంగా అయితే యూనిట్స్ లేకుండా 1 అని చెప్పవచ్చు. మరి వస్తువు యొక్క సాంద్రత ఇక్కడ కూడా మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం చేస్తే గాలిలో దీని యొక్క ద్రవ్యరాశి 42 గ్రాములు, మరి ఘనపరిమాణం 22 ml. లెక్కిస్తే 1.9 గ్రామ్ పర్ mlగా వస్తుంది. అంటే వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువ అని మనము గుర్తించవచ్చు. ఏదైనా ఒక ద్రవం యొక్క సాంద్రత అంతకన్నా ఎక్కువ సాంద్రత గల వస్తువులన్నీ కూడా మునుగుతాయి. ఇక్కడ నీటిలో ఆ వస్తువు మునుగుతుంది, పూర్తిగా అడుక్కు చేరుతుంది అని మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మరో సందర్భాన్ని మనం గమనిద్దాం. మొదట తీసుకున్న వస్తువు అంత ఘనపరిమాణమే ఉండి ద్రవ్యరాశి తక్కువ ఉండేటట్లు సీసాలోని కొన్ని చీలలను మనం తొలగిద్దాం. ఇప్పుడు దీన్ని ముంచితే ఇది పూర్తిగా మునుగుతుందో లేదో పరిశీలించండి. ఇది నీళ్ళలో పూర్తిగా మునుగుతున్నది. దీని యొక్క ఘనపరిమాణము 22 ml అని మనం ముందు గుర్తించినట్లే ఇక్కడ కూడా గుర్తించవచ్చు. గాలిలో దీని యొక్క భారాన్ని కొలుద్దాం. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో రీడింగును పరిశీలించండి. అది 27 గ్రాముల భారంగా సూచిస్తుంది. మరి ద్రవంలో దీని యొక్క భారం ఎంతో మనం కొలుచుటకు, తొలగిపోయిన నీటి భారం ఎంతో తెలుసుకొనుటకు ఈ విధంగా ఓవర్ఫ్లో జార్ను మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకు ఓవర్ఫ్లో జార్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు దీనిని నీటిలో ముంచుదాం. రీడింగు పరిశీలించండి. అదేవిధంగా నీరు ఒలికిపోవడాన్ని, వస్తువు పూర్తిగా నీటిలో మునగడాన్ని మనము పరిశీలించవచ్చు. రీడింగు 0కి 10కి మధ్యన
5 గ్రాముల భారంగా ఉన్నట్లు మనము గుర్తించవచ్చు. అంటే 27 గ్రాములు గాలిలో ఉన్నది నీటిలో కేవలం 5 గ్రాములే తూగింది. తొలగినటువంటి నీటి యొక్క భారాన్ని మనము ఇక్కడ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో పరిశీలిద్దాం. పరిశీలించండి పిల్లలు. దీని విలువ ఎంత ఉంది? దీని విలువ 22 గ్రాముల భారం ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు. 22 గ్రాముల భారం ఉన్నది 22 ml తూగుతుంది. అంటే వస్తువు యొక్క ఘనపరిమాణము తొలగిపోయినటువంటి నీటి ఘనపరిమాణం సమానమని మనము లెక్కించవచ్చు. ఇక్కడ రెండో సందర్భాన్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం తీసుకున్న వస్తువు యొక్క భారం క్రింది వైపుకు పనిచేస్తుంది. W=mg. గాలిలో వస్తువు యొక్క భారం 27 గ్రాములు ఉండడాన్ని మనం వేయింగ్ మిషన్లో పరిశీలించాం. మరి వస్తువును నీటిలో ముంచినప్పుడు దాని యొక్క భారం తగ్గడాన్ని మనం పరిశీలించవచ్చు. ఇది మన నిత్య జీవితంలో స్విమ్మింగ్ పూల్లోనో తొట్టిలోని నీటిలోనో ముంచినప్పుడు లేదా తొట్టిలోని బిందెను బయటికి లాగేటప్పుడు అనుభవంలోకి వస్తుంది. అంటే నీటిలో భారం తగ్గుతుంది. గాల్లో 27 ఉంది, ఇక్కడ ఈ సందర్భంలో నీటిలో ముంచాక 5 గ్రాముల భారం అయింది. అంటే కిందకు 27 గ్రాములు పనిచేస్తూ ఉంటే దీనికి వ్యతిరేకంగా కొంత బలం పనిచేసి దాన్ని 5 గ్రాములకు తగ్గించింది. అంటే ఫలిత బలం 5 రావాలంటే ఇక్కడ 22 గ్రాముల భారం దానికి వ్యతిరేకంగా ప్రవాహి కలిగించి ఉండాలి. ఈ ప్రవాహి లేదా ద్రవం ఊర్ధ్వ దిశలో కలిగించిన బలాన్నే ఉత్ప్లవన బలం లేదా బోయాన్సీ ఫోర్స్ అంటారు. దీని విలువ 22 గ్రాములని మనకు తెలిసింది. మరి ఈ వస్తువు మునగడం వల్ల తొలగిపోయినటువంటి నీటి భారం కూడా 22 గ్రాములు ఉండడాన్ని మనం పరిశీలించాం కదా పిల్లలు. ఇదే ఆర్కిమెడిస్ గారు చెప్పారు. ద్రవం పైకి నెట్టే బలం, వస్తువు నీటిని తొలగించేటువంటి భారం రెండు సమానంగా ఉంటాయని. మరి వస్తువు పూర్తిగా నీటిలో మునిగింది కదా, కాబట్టి వస్తువు ఎంత ఘనపరిమాణం ఉందో అంత ఘనపరిమాణం అయిన నీరు తప్పనిసరిగా పక్కకు ఒలికిపోతాయి. అంత స్థలాన్ని ఖాళీ చేయాలి కదా బాటిల్ కోసము. అందుకని అంటే వస్తువు యొక్క ఘనపరిమాణం 22 ml, ఇది పూర్తిగా మునిగింది కావున తొలగిపోయిన నీటి యొక్క ఘనపరిమాణం కూడా 22 ml ఉంటుంది. అంతమైన అవి ఖాళీ చేస్తుంది. ఇప్పుడు సాంద్రత పరంగా ఈ విషయాన్ని మనం అనలైజ్ చేద్దాం. నీటి యొక్క సాంద్రత 1 అని మనము ప్రయోగపూర్వకంగా లెక్కించాం. సాపేక్షంగా తీసుకుంటే దానికి ప్రమాణాలు రాయవలసిన అవసరం లేదు. వస్తువు యొక్క సాంద్రతను ఇప్పుడు లెక్కిద్దాం. సాంద్రత ద్రవ్యరాశి బై ఘనపరిమాణం 27 గ్రాముల ద్రవ్యరాశి, ఘనపరిమాణం 22 ml. లెక్కిస్తే దీని విలువ 1.22గా ఉంది. అంటే వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువ ఉంది. ఇలా ఏ ద్రవం యొక్క సాంద్రత కన్నా అందులో ఉంచే వస్తువు సాంద్రత ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా మునుగుతుంది. ఇది ఎక్కువ ఉంది కావున పూర్తిగా అడుగు భాగం వరకు మునిగిపోతుంది. అయితే మొదట ఉన్న వస్తువు కన్నా దీని సాంద్రత తక్కువ కావున ఇది కొంత తక్కువ వేగంతో మునుగుతుంది, అది చాలా ఎక్కువ వేగంతో మునుగుతుంది. ఇప్పుడు మనం మూడో సందర్భాన్ని పరిశీలిద్దాం. బాటిల్లో ఉన్న చీలలు పూర్తిగా బయటికి తీసేసాం. దీని యొక్క భారము పరిశీలించండి, 22 గ్రాములు ఉండడాన్ని మనము గుర్తించవచ్చు. ముందు సందర్భాలలో వలె ఇక్కడ కూడా నీటిలో దీని యొక్క భారాన్ని మనము లెక్కిద్దాం. దానికోసం మొదటగా ఓవర్ఫ్లో జార్లోను ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. గాలిలో 22 గ్రాములు ఉంది. ఇప్పుడు
దీనిని నీటిలో ముంచుదాం. ఓవర్ఫ్లో జార్లో నీళ్లు ఒలికిపోవడాన్ని మనం పరిశీలించవచ్చు. ఇక్కడ రీడింగ్ చూడండి, 0 ఉంది. అంటే వస్తువు ఇక అంతకన్నా ఎక్కువ మునగడం లేదు. పూర్తిగా అడుగు భాగానికి చేరడం లేదు. మునుగుతుంది కానీ అడుగు భాగానికి చేరడం లేదు. రీడింగ్ 0 ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు. గమనించండి పిల్లలు, పూర్తిగా అడుగు భాగానికి చేరకుండా ఉంది. ఇప్పుడు ఒలికిపోయినటువంటి నీటి యొక్క భారాన్ని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో కొలుద్దాం. పరిశీలించండి. దీని విలువ 22 గ్రాముల భారం ఉండడాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ విషయాన్ని పేపర్ పైన అనలైజ్ చేద్దాం. గాలిలో బాటిల్ యొక్క భారము 22 గ్రాములుగా మనం గుర్తించాం. ఇది ఈ విధంగా భూమి గురుత్వాకర్షణ వైపుకు పనిచేస్తుంది. అంటే ఈ బలం అనేది క్రింది వైపుకు పనిచేస్తుంది. మరి నీటిలో మునిగిన తర్వాత వస్తువు భారం కోల్పోవడాన్ని మనం పరిశీలించాం. దీని విలువ 0. స్ప్రింగ్ త్రాసులో రీడింగు 0 ఉంది. గాలిలో 22, నీటిలో పూర్తిగా మునగలేదు, కొంతవరకు మునిగింది, పూర్తిగా అడుగు భాగానికి చేరకుండా ఉండడాన్ని మనం పరిశీలించాం. పూర్తి అంచు వరకు మునిగింది, కానీ వస్తువు అడుగు భాగానికి చేరలేదు. ఇక్కడ కిందకు పనిచేసే బలం 22 గ్రాముల వెయిట్ అయితే ఫలితం 0 కావాలి అంటే పైకి పనిచేసే బలం, అంటే ప్రతి బిందువు వద్ద పైకి నెడుతుంది. వీటన్నిటి యొక్క ఫలితమే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ లేదా ఉత్ప్లవన బలం. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ విలువ ఫలితం 0 కావాలంటే దీని విలువ కూడా 22 గ్రాముల భారం ఉండాలి. మరి వస్తువు అంతవరకు మునగడం వల్ల ఒలికిపోయినటువంటి ద్రవం యొక్క భారం కూడా 22 గ్రాముల భారాన్ని కలిగి ఉండడాన్ని మనము ప్రయోగపూర్వకంగా పరిశీలించాం. ఆర్కిమెడీస్ గారు చెప్పిన విషయం అదే. పైకి నెట్టే బలం ఎంత ఉంటుందో తొలగిపోయినటువంటి ద్రవం యొక్క భారం కూడా అంతే ఉంటుందని మరోసారి ఈ విషయం నిరూపితమైంది. ఘనపరిమాణం పరంగా వస్తువు యొక్క ఘనపరిమాణం 22 ml, తొలగిపోయిన నీటి ఘనపరిమాణం కూడా 22 ml ఉండడాన్ని మనం పరిశీలించాం. మరి ఈ విషయాన్ని సాంద్రత పరంగా ఆలోచిస్తే నీటి యొక్క సాంద్రత 1 సాపేక్షంగా తీసుకున్నట్లయితే, అదేవిధంగా వస్తువు యొక్క సాంద్రత ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, గాలిలో ద్రవ్యరాశి 22 గ్రాములు, దాని యొక్క ఘనపరిమాణం 22 ml. కావున దీని విలువ కూడా 1 గ్రామ్ పర్ ml. నీటితో సాపేక్షంగా పోలిస్తే ప్రమాణాలు రాయవలసిన అవసరం లేదు. వస్తువు యొక్క సాంద్రత, నీటి యొక్క సాంద్రత, అంటే తీసుకున్న ద్రవం యొక్క సాంద్రత రెండు ఏకీభవిస్తే వస్తువు మునుగుతుంది, కానీ పూర్తిగా అడుగు భాగానికి చేరదు. ఇప్పుడు మనము 4వ సందర్భాన్ని పరిశీలిద్దాం. అంటే నీటిలో తేలేటువంటి వస్తువు పైన ఆర్కిమెడీస్ ప్రభావాన్ని గమనిద్దాం. ఇక్కడ ఒక వస్తువును తీసుకున్నాం. దీని యొక్క భారాన్ని పరిశీలించండి. 8 గ్రాముల భారం ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. దీనిని నీటిలో ముంచుదాం. ఇలా ముంచడం వల్ల ఆ వస్తువు భారాన్ని కోల్పోతుందని మనకు తెలుసు. ఇది సగం మునిగి సగం మునగక ఉన్న వస్తువుగా మనం గుర్తించవచ్చు. త్రాసులో రీడింగు 0 ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. స్ప్రింగ్ త్రాసులో రీడింగ్. ఇలా పూర్తిగా నీళ్లు ఒలికిన తర్వాత ఒలికిపోయినటువంటి లేదా స్థానభ్రంశం చెందినటువంటి నీటి యొక్క భారాన్ని కొలుద్దాం. ఇది 8 గ్రాముల భారం ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. అంటే వస్తువు యొక్క భారం గాల్లో 8 గ్రాములు మరియు ఒలికిపోయినటువంటి ద్రవం భారం కూడా 8 గ్రాములు. ఇక్కడ ఈ వస్తువు మామూలుగా అయితే మునగడం లేదు. మనం అందుకని బలవంతంగా దీన్ని ముంచి దీని యొక్క ఘనపరిమాణాన్ని మనం లెక్కించాం.
అలా 150కి ఎగస్ట్రా వచ్చినటువంటి ద్రవాన్ని పక్కన తీసుకున్నాం. దీని విలువ 17 ఎంఎల్గా మనము రీడింగు గుర్తించవచ్చు. ఈ విషయాన్ని పేపర్ పైన మనం అనలైజ్ చేద్దాం. ఆ వస్తువు యొక్క భారం W=mg, గాలిలో దీని విలువ 8 గ్రాముల భారంగా మనం గుర్తించాం. ఈ భారం క్రింది వైపుకు పనిచేయను. మరి ఈ వస్తువును నీటిలో ఉంచినప్పుడు ఇది మునగలేదు, కానీ కొంత భాగం మునిగింది. ఈ కొంత భాగం మునగడం వల్ల కొంత నీరు ఒలికింది. రీడింగు గాలిలో 8 గ్రాముల భారం ఉంటే నీటిలో ఉంచాక స్ప్రింగ్ త్రాసులో రీడింగు 0 ఉండడాన్ని గుర్తించవచ్చు. అంటే ఫలిత బలం, క్రిందకు పనిచేసే బలం 8, పైకి పనిచేసే బలం కూడా 8 ఉండడం కారణం చేత ఫలిత భారం అనేది 0గా ఉంది. కాబట్టి ఇక్కడ ఉత్ప్లవన బలం లేదా ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది 8 గ్రాముల భారంగా మనం నిర్ధారించవచ్చు. మరి ఒలికిపోయినటువంటి నీటి భారం కూడా 8 గ్రాములని మనం ప్రయోగపూర్వకంగా కొలిచి చూసాం. ఇక్కడ ఆర్కిమిడీస్ గారు చెప్పినట్టు ఒక వస్తువు పూర్తిగా మునిగిన లేదా పాక్షికంగా మునిగిన పైకి నెట్టే బలం అనేది తొలగిపోయిన ద్రవం భారానికి సమానంగా ఉంటుంది అని పూర్తిగా మునిగిన సందర్భానికి మరియు పాక్షికంగా మునిగిన 2 సందర్భాలకి మనం ఇక్కడ నిరూపించవచ్చు. అదేవిధంగా వస్తువు యొక్క ఘనపరిమాణం 17 ml, తొలగిపోయిన నీటి ఘనపరిమాణం 8 ml. సాంద్రత దృష్ట్యా నీటి సాంద్రత 1 అని ముందుగానే లెక్కించాము. వస్తువు యొక్క సాంద్రతను మనం గమనిస్తే ద్రవ్యరాశి 8, ఘనపరిమాణము 17, సో 0.47. వస్తువు యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉన్నది, కావున వస్తువు నీటిపైన తేలుతుంది. అయితే కొంత భాగం మునిగింది కదా, ఎంత భాగం మునుగుతుంది అని మనము లెక్కించవచ్చా? వస్తువు తేలును, మరి కొంత భాగం మునిగింది, ఎంత భాగం మునిగింది అనే దానికి వస్తువు సాంద్రత బై నీటి సాంద్రత ఇంటూ 100 వేస్తే ఎంత శాతం, ఒక వస్తువులో ఎంత శాతం మునిగినది మనం లెక్కించవచ్చు. ఇక్కడ 0.47 డివైడెడ్ బై 1 ఇంటూ 100, 47% అనేది నీటిలో మునుగుతుంది, మిగిలిన 53% గాలిలో ఉంటుంది. అదేవిధంగా మంచును పరిశీలిస్తే మంచు 0.98 ఉంటే 98% నీళ్ళల్లో మంచు ఉంటే కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి ఉంటుంది. ఈ విధంగా ఎంత భాగం మునిగేది కూడా మనం లెక్కించవచ్చు.